everyone. Today I am so much excited. ఎందుకు అనుకుంటున్నారా? ఫర్ ద ఫస్ట్ టైం మేమందరం కలిసి స్పెషల్లీ కొండా టీంతో హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్నాం. అండ్ మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్బుక్, సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ సెట్టింగ్ అవుతుంది కొండా. సో ఈ మూవీకి సంబంధించి ఆర్టిస్టులు అందరూ మనతో పాటు ఉన్నారనమాట. RGV గారు, ట్రైగన్ అండ్ ఈరా, రామ్ ప్రసాద్ గారు, ఇలా మొత్తం టీం అందరూ మనతో పాటు ఉన్నారు. సో ఈ జర్నీని మేము ఎలా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము, సో ఏమేమి మాట్లాడుకున్నాం అనేది చూద్దురండి. జీవి గారు, హాయ్, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నాను సార్, మైక్ నేను అస్సలు బాగాలేదు, కానీ నాకు ఇప్పుడు చాలా పెద్ద ఇదేదో అవసరాలు ఉన్నాయని మీరు తీరుస్తారా? తీర్చలేనప్పుడు ఎలా ఉన్నారని అడగటానికి మీనింగ్ ఏంటి? సార్, బస్ లో ఏదైనా తీర్చగలనంటే చిన్నది ఏదైనా అయితే నేను తీర్చగలను. చిన్నది చెప్పండి. చిన్నది నా వల్ల అయ్యేది మీ వల్ల అయ్యేది చిన్నది అంటే ఎలా అవుతుంది? మీ వల్ల అయ్యేది పెద్దది అవుతుంది. సో ఇది నవ్వుతున్నారు మీరు మిస్టర్ ట్రిగున్ గారు. ఏంటి అంటే మాలో ఏదో వేరే అర్థాలు వినిపిస్తున్నాయా? కనెక్టింగ్ టు ది ఆడియన్స్ సార్, వాళ్ళకి అర్థమైంది, నాకు కూడా అర్థమవుతుంది. ఏంటి సార్, నాకు అర్థం సార్, చిన్న పిల్లని సార్, నేనెందుకు నవ్వుదాను సార్, నాకేం తెలీదు. కాదు, మీరెందుకు నవ్వుతున్నారు అన్న ట్రిగున్ గారు? నేనేదో చాలా మీరు చాలా చాలా ఫన్నీగా ఉన్నారు ఈరోజు. అంటే ఆవిడని చూసి నవ్వుతున్నారా? సార్, నన్ను చూస్తే నవ్వొస్తుందా మీకు? నాట్ ఎట్ ఆల్, వెరీ బ్యూటిఫుల్. బ్యూటీని చూసి ఎట్లా నవ్వుతారు నాకు అర్థం కాదు. షీఈస్ స్మైలింగ్ బ్యూటీ. ఓకే సార్, హౌ మచ్ ఎక్సైటెడ్ సార్? ఇలా బస్ జర్నీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వరంగల్కి వెళ్తున్నాం. సో ఈ బస్సు మమ్మల్ని క్షేమంగా అక్కడికి చేరుస్తుందని ఒక హోప్ తోటి ఉన్నాను. మీరు కూడా టెన్షన్ పడుతున్నారా? రోడ్ మీద ట్రావెలింగ్ నాకు చాలా టెన్షన్. But I hate travel. But you're so much on the road. Not really. Road ట్రాఫిక్ లో స్లోగా వెళ్తాం కాబట్టి ఓకే. సరే, ఎలా అనిపిస్తుంది అంటే బేసిక్ గా కార్ లో వెళ్ళడం, ఫ్లైట్ లో వెళ్ళడం ఈజ్ డిఫరెంట్. అండ్ ఇలా త్రూ అవుట్ అంటే ఒక పెద్ద ఈవెంట్ కోసం క్రూ అందరూ కలిసి బస్ జర్నీ ఎలా అనిపిస్తుంది? ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు సెట్ లో పని చేసినప్పుడు ఆబ్వియస్లీ ఆల్ ఆఫ్ అస్ మా పనులు చేసుకుంటూ ఉంటారు. డిఓపి కానీ, యాక్టర్ కానీ, మేకప్, ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్. సో ఐ థింక్ ఇప్పుడు ఒక జర్నీ ఏదైతే స్టార్ట్ చేసామో అరౌండ్ సమ్ మంత్స్ బ్యాక్, ఇప్పుడు ఫైనల్ కల్మినేషన్కి వచ్చి రిలీజ్ ఈవెంట్ అనేది డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్. అండ్ మీరు ముందు ఎక్సైటెడ్ గా ఉన్నారు, వెనక మాటలన్నీ వింటున్నా నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా బాంబు వేస్తే అని ఇట్లా మాట్లాడి వింటున్నారు. నిజంగా రామ్ ప్రసాద్ చెప్తున్నాడు. ఓకే, సో ఏంటి అప్పుడు అలా జరిగితే నిజంగా? అలా జరిగినప్పుడు ఇంక చూడటానికి ఏముంది, జస్ట్ అంటే ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు సినిమా అనేది అలాంటి ఒక పర్టికులర్ క్రైమ్ డ్రామా తీసినప్పుడు రియలిస్టిక్ స్పేస్లో ఆబ్వియస్లీ ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ సినిమా వాళ్ళు ఏంటంటే వాళ్ళు సినిమాలోనే జరుగుతుంది, బయట జరగదు అన్న ఒక అపోహలో ఉంటుంది చాలా మటుకు. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఓకే, దీన్ని కూడా మనం రియలిస్టిక్ గా చూపిద్దాం. And hello Trigun garu, and first of all congratulations for getting good response for Konda. And మేము చూసిన ఇంతకు ముందు అదిత్కి అండ్ ఇప్పుడు Trigun కి చాలా డిఫరెన్స్ ఉంది. ద వే యూ లుక్ అండ్ ద వే యూ మాట్లాడే విధానం కానీ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఆయనతో తిరిగి ఆయనలాగా మారారా బేసిక్గా, లేదంటే మెచ్యూర్డ్నెస్ వల్ల ఇప్పుడు ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది? అంటే మీరు బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు మారారు కదా, నేను ఒక బిగ్ బాస్ దగ్గర పనిచేసినప్పుడు నేను మారాను. చేంజెస్ ఇన్నెవిటబుల్ కదా, మార్పు ఒకటే మారింది. సో అలా మారిపోయారు. I will add something to that. See, నా honest belief ఏంటంటే Trigun, I think he's got ఈ కైండ్ ఆఫ్ ఏ రోల్. అంటే ఇంత ఒక మెథడ్ యాక్టింగ్ ఇన్వాల్వ్ చేయాల్సినంత ఇంటెన్సిటీ నాకు తెలిసి ఆల్మోస్ట్ ఫస్ట్ టైం వచ్చింది. సో తన సిన్సియారిటీ తోటి ఆ రోల్ ప్లే చేయడంలో, ఆ మైండ్ ప్లేస్లోకి వెళ్ళి తను మారాడు, కానీ నాట్ బికాస్ ఆఫ్ మీ ఆర్
సార్ నేను చాలా మంచిగా చెప్తున్నాను, చాలా మెచ్యూర్డ్ గా మంచిగా మంచిగా చెప్తున్నా, ఆయన కూడా మంచిగా అంటే నా క్రెడిట్ కాదు తన క్రెడిట్ అని చెప్తున్నా. అది ఓకే మమ్మల్ని మేము పడుకుంటున్నాం అమ్మా, నీకెందుకు? ఓకే. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి ఒక ఏమంటారు రగ్డ్ క్యారెక్టర్ అంటే బాగా పవర్ఫుల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏముంది ఫస్ట్? యాక్చువల్లీ చాలా మంది నన్ను చూసి మంచి రొమాంటిక్ లవర్ బాయ్ అని అనుకుంటారు. నా లోపల ఉన్న ఫీలింగ్స్ ఫస్ట్ టైం బయట స్క్రీన్ మీద కనిపించేటట్టు క్యారెక్టర్ వచ్చింది. ఐ కుడ్ రియల్లీ బీ మై సెల్ఫ్. దాచిపెట్టుకున్న యాక్చువల్ పర్సనాలిటీ ఒక రాక్షసుడు అనేవాడు ఈ సినిమా ద్వారా బయటకు వస్తున్నాడు. ట్రిగన్ రాక్షసుడా? రాక్షసుడు కాకపోతే ఇట్లాంటి రోల్ చేయలేం కదా. అంటే ఆర్జీవి గారి ప్రత్యేకత ఏంటంటే అందరిలో ఉన్న రాక్షసుని బయటికి తీసుకొస్తారు. యాక్చువల్లీ అందరూ రాక్షసులు లోపల దాచుకుంటారు, నేను ఎలికి తీస్తాను దాన్ని. అండ్ ఇప్పుడే నార్మల్ గా నేను రామ్ ప్రసాద్ గారితో మాట్లాడడం జరిగింది. సో మీరేంటి కామెడీ రోల్ ప్లే చేస్తున్నారా అంటే లేదు, డిఫరెంట్ గా చూస్తామని చెప్పారంటే బేసిక్ గా ప్రతి మనిషిని ఒక కోణంలో మిగతా జనాలందరూ చూస్తే ఓన్లీ ఆర్జీవి గారు మాత్రమే ఇంకో కోణంలో చూస్తారు. సో ఎందుకు రామ్ ప్రసాద్ గారిని చూడంగానే అంటే డిఫరెంట్ క్యారెక్టర్ చెయ్యాలి అనిపించింది? బేసిక్ గా నేను అసలు రామ్ ప్రసాద్ ఒరిజినల్ తనకున్న ఇమేజ్ ఏదైతే ఉందో తన కామిక్ ఆస్పెక్ట్ నేను చూడలేదు. అప్పుడు నేను మామూలుగా చాలా మంది పీపుల్ కామిక్ టైమింగ్ అంటే కామెడీ చేసేవాళ్ళు రియల్ లైఫ్ లో చాలా సీరియస్గా ఉంటారు. సో నేను చూసినప్పుడు తను సీరియస్ గా అనిపించింది నాకు. యా ఎస్ మిస్టర్ రామ్ ప్రసాద్, మీ అండ్ రియల్ లైఫ్ లో అసలు స్మైల్ కూడా చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వెరీ సీరియస్ పర్సన్. నన్ను అడిగే బదులు నేను 6 సార్లు క్వశ్చన్ అడుగుతాను. సార్ క్రేజీగా అందరూ జర్నీ చేస్తున్నాం కదా, అసలు హ్యాపీ జర్నీ అంటే దాని మీనింగ్ ఏంటంటే అందరం కలిసి ఇలా చేస్తే దాన్ని హ్యాపీ జర్నీ అంటారు. ఫస్ట్ దానికి టైటిల్ ఇది. సార్ మీ సినిమాలు చాలా చూస్తుంటాం, బస్సు వెళ్తుంటే అటాక్ జరగడం, బాంబులు వేయడం, కత్తడం. ఒకవేళ మనం బస్సు సడన్గా 10 మంది ఆపి బాంబులు వేసి కత్తులు తయారు చేస్తే మీరు ఏం చేస్తారు సార్? వెనకాల దాక్కుండా నేను రామ్ ప్రసాద్ వెనకాల దాక్కుండా కాదు, రామ్ ప్రసాద్ నిన్ను అడగాలి ఈ సినిమా అటాక్ చేద్దాం, పారిపోదాం అలాంటి కూడా లేదు. మనం సర్ప్రైజ్ అటాక్ చేస్తే మళ్ళీ తిరిగి చేసేది ఏమి ఉండదు. సినిమాల్లో చేస్తారు అంతే. మీరైతే హీరో అర్థం కొడుకుంటే కత్తి తీసుకొని 10 మంది నరికేసి మీకు ఉన్నాను ఒక మంచి హామీ ఇస్తారు అందరికి. చాలా కాదు, ఎందుకంటే ఇలాంటి అంబుష్ అటాక్ అనేది మాక్సిమం సెకండ్స్ లో అయిపోతుంది. మీరు రియాక్ట్ అయ్యే లోపలే సీన్ అయిపోతుంది. లేదు సార్, నాకైతే స్ట్రాటజీ ఉంది సార్. మా అందరికి మా ముఠాకి లీడర్ అయితే రామ్ ప్రసాద్. మీరు ఏం చేసినా తను చేసుకోండి, తన తర్వాతే మేము. రామ్ ప్రసాద్ చేస్తే మేము చెప్తే మేము చేసాం అని నిన్ను ముందు పెట్టి నీ ఆత్మీయంలో కాదు. రామ్ ప్రసాద్, ఐ వాంట్ ఆస్క్ యూ సంథింగ్. రియల్ పర్సన్ రామ్ ప్రసాద్. ఈ కొండ సినిమా స్టార్ట్ అవడానికి, ఈ పొలిటికల్ అగ్రెషన్ అన్ని జరగడానికి కారణం రామ్ ప్రసాదే. రామ్ ప్రసాద్, నేను ఈ సినిమాకి మనం యాక్చువల్లీ చాలా రోడ్ ట్రిప్స్ చేసాం కదా. గుంటూరు వెళ్ళాము, వరంగల్ వెళ్ళాము, అండ్ దెన్ మొత్తం రోడ్ మీద నీ కారు నా కారు అంతా. సో యూజువలీ నువ్వు రోడ్ ట్రిప్ అంటే మినిమం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. దీంట్లో నువ్వు మరింత క్లీన్గా వెజిటేరియన్గా ఉండడం ఎలా సాధ్యం? ఏం జరుగుతుంది? వాట్ ఇస్ దిస్? వేర్ ఇస్ ది నథింగ్ ఇస్ వెట్? బేసిక్గా ఇదే ఫ్రెండ్స్తో అంటే హల్లా చేసి గోల్ చేసేవాడిని. అంటే ముందు సార్ ఉన్నారు, అందరూ సైలెంట్గా ఉన్నారు, డీసెంట్గా జర్నీ వెళ్తుంది కదా, మళ్ళీ ఎందుకని చెప్పేసి ఇందాక పాటలు పెట్టగానే ఓకే మ్యూజిక్ కనీసం మ్యూజిక్ అనే పెట్టారు, సంతోషం. మధ్యలో ఎక్కడైనా టాయిలెట్ వస్తే ఆపుతారంటే ఏమో అన్న అడుగుతాం, హెడేక్ ఉంది, ఏమైనా టీ తాగొచ్చా? సార్ బేసిక్లీ రామ్ ప్రసాద్ ఇస్ కంప్లైనింగ్ దట్ దేర్ ఇస్ నో ఆల్కహాల్ ఆన్ ద బస్. రోడ్ ట్రిప్ అని చెప్పి మోసం చేసి అసలు ఇలా తీసుకొచ్చారు. సార్ ఇప్పుడు మార్నింగ్ 11 o'clock అయింది. మార్నింగ్ 11 o'clock ఆల్కహాల్ అడిగితే నేనే నిన్న వాడతా ప్రియుడిని అని చెప్తాను. ఇప్పుడు నాకు మరీ నా మీద వస్తుంది అదంతా. So that is the difference, sir, between enjoying a drink and just putting a drink inside. So everybody enjoy a drink. Don't let the drink enjoy you. Okay. How are you, Shravanti? You enjoy the drink or no? So tell us more about మీరు లోపల హౌస్ లో ఉన్నారు కదా సార్. అప్పుడు ఎంత నేను politics జరిగింది? మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను, మీరు నన్ను చేయడానికి కాదు. Yes, IRRA MOR. आपका दिल बहुत मांगता है MOR. बहुत ज़्यादा. It doesn't settle in less. So how do you think Shravanti and me? I'm planning to cast her in my next film as my heroine. Wow. So how do you think about our pair? Her eyes, man. Very pretty. థ్యాంక్ యూ. I said I want to cast her, not you cast as her pair. No బాగుందని చెప్పకని. I'm telling you what I like in her. So yes, go ahead. So we'll talk. Approved by me.
Take her. సార్ మీరిద్దరు కలిసి నన్ను ఎందుకు వేసుకుంటున్నారు ఇప్పుడు? She had birthday 1 week back. No cake, nothing, no invite. Whomever we're meeting, no, they're having birthdays. నువ్వు నన్ను కూడా చెప్పినట్టుంది. Happy birthday. Happy birthday. Okay, we'll come to context. Okay, so how do you like road trips? I asked him in childhood, I used to do that with my family. I'm feeling so good. It's such a nice idea. Who gave this idea of traveling by bus? It's so good. You know, every one of us can actually sit together and go. Otherwise, we will be traveling by car and all. Politician character So politician beautiful. See, Okay, look okay, I have at one doubt. look at outside. You know, it's so pretty. 3 hours we won't even come to know. So beautiful. You know, even the climate is so good. Yeah. I have a general knowledge question for you. Yeah. Okay. Yeah. What's his name? ఈయన పేరు ఏంటి? Prasad. రామ్ ప్రసాద్. Ram Prasad. మా సినిమాకి మా హీరోయిన్ చాలా కష్టపడింది. ఎంత కష్టపడింది అంటే, ఎంత డెడికేషన్ అంటే, ఈ మోల్ కూడా పెట్టించుకుంది సినిమా కోసం. ఇది ఒరిజినల్ కాదు, వచ్చేసి సినిమా కోసం తను ఆల్మోస్ట్ 2-3 lakhs ఖర్చు పెట్టి ఆ హోల్ పెట్టించుకొని బ్లాక్ కలర్ గా అది. Yes. It's actually I spent a lot of money. I think the whole budget of the movie is this only. You know, whatever less was left, we used it in the money, and this is insured also. You know, so beware of this. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే ఫర్ ద ఫస్ట్ టైం అంటే హైదరాబాద్ నుంచి వరంగల్కి అంటే ఇంత పెద్ద ఈవెంట్కి వెళ్తున్నాం అంటే యూ ఆల్ నో a స్టోరీ. डरना तो सीखा नहीं हमने, so we are very excited, of course. You know, why to fear? डरना मना है. Be excited. I am very happy. Like everyone is happy. I'm loving this road trip. It's so beautiful. Varangal people, we are coming. Thank you for calling us. We are going to have a great event. Please join us there. ఇలా వస్తే ఇంకా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. అండ్ ప్రశాంత్ గారు, ఐమ్ రైట్ కదా? ప్రశాంత్ అన్న పేరంటే నాకు చాలా ఇష్టం బేసిక్గా. చెప్పండి ఎందుకు చెప్తాను, మీరు మైక్ పట్టుకొని ఫస్ట్. అండ్ మీ క్యారెక్టర్ గురించి చాలా విన్నాను నేను. లేదు, మూవీలో చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాను దీని గురించి. సో మీరు ఎంత ఎగ్జైట్ అయ్యారు ఈ రోల్ చేస్తున్నప్పుడు? చాలా ఎక్సైట్ అయ్యా. ఇంకోటి 23rd కోసం కూడా వెయిటింగ్. సో ఏంటంటే ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్? చూస్తారా 23rd కి? కొంచెమన్నా చెప్పండి. మా బాస్ పర్మిషన్ లేదు చెప్పడానికి. ట్రైలర్ లో వచ్చింది కదా, అదే చెప్పండి మరి. నక్సలైట్, నేను చాలా పవర్ఫుల్ నక్సలైట్ ని అన్న ఆర్కే అని పేరు వినే ఉంటారు. ఆ క్యారెక్టర్ చేస్తున్నా అనమాట. అది పరిస్థితి. ఓకే. అండ్ భారత్ అక్క, ఈమెనే భారత్ అక్క. ఎస్, రాగానే ఫస్ట్ ఆర్జీవి గారి నోటి నుంచి విన్న పేరు అక్కడ నుంచి హలో భారత్ అక్క, నమస్తే భారత్ అక్క. సో మీరెంత ఎక్సైటెడ్ ఉన్నారు? I'm very excited. I'm very excited. I'm very happy and excited because this is in my career. This character is very different. So I had to I have put a lot of effort on this. So yeah. యాక్చువల్లీ మా భారత్ అక్కని మేము వి వాంటెడ్ టు కాస్ట్ రియల్ లైఫ్ టెర్రరిస్ట్ / నక్సలైట్ అనమాట. సో కేరళ నుంచి మేము సో వి హ్యాడ్ ఎ రిక్రూట్ కేరళ నుంచి ఒక కమ్యూనిస్ట్. They didn't get talent in Hyderabad, so they had to come to Kerala to find real life. What do you like about Hyderabad? Varangal we shot. What do you like about Varangal? Varangal. That is a tricky question. I saw her video, so I would say the guest house and the dogs. Yeah, Varangal I had good time like during shoot. That's it. అండ్ భారత్ అక్క, మాకు తెలిసింది దట్ మీరు షూట్ చేసేటప్పుడు ఇంజురీస్ చాలా జరిగాయని చెప్పి. ఇస్ ఇట్ రియల్? Actually, yeah, but then a lot of people teased me, especially this person. Which day of shooting you heard? First day, day one. Yeah. They were teasing me a lot, but then the doctor had found that I got a fracture, and he's the one who helped. ఫస్ట్ డే షూటింగ్ ఓకేనా, ఆమె ఒక గన్ తీసుకొచ్చి ఇట్లా కార్ అద్దం పక్కన కొట్టాలి. ఫస్ట్ వచ్చి ఇలా కొడితేనేమో గన్ ఇట్లా ఎక్కి పడిపోయింది. కాదు, ఫస్ట్ కొడితే గన్ పడిపోయింది చేతి నుంచి. సో వీవర్ లైక్ ఏంటి అసలు, ఏం నక్సలైట్ నువ్వు, అసలు ఒక పవర్ ఉండాలా భారత కంటే ఏంటి, అసలు పగలు కొట్టాలి నువ్వు అంటే ఎస్ లెట్స్ డూ దిస్ అని చెప్పి చెయ్యి పగలు కొట్టుకుంది.
she had a fractured hand and she shot with that for a long time. Yeah, she worked and she wasted a lot of our time also because she was sick with the hand. అండ్ ఇది మాట్లాడిన తర్వాత నాకు ఒక సీన్ గుర్తొచ్చింది. బేసిక్గా నేను రియల్ లైఫ్ అంటే రియల్గా కొండా మురళి గారిని, కొండా సురేఖ గారిని, సుష్మిత గారిని కలవడం జరిగింది చాలాసార్లు. సో నాకు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఆ 47 bullets 49 bullets సీన్ ఏదైతే ఉందో అది చాలా అంటే వాళ్ళ లైఫ్లో మర్చిపోలేంది అని చెప్పి. అండ్ సురేఖమ్మ ఆల్సో సెట్ అంటే చాలా ఎమోషనల్ అవుతారనమాట ఆవిడ దాని గురించి మాట్లాడిన ప్రతిసారి. సో ఆ సీన్ పర్టికులర్గా మీరు చేస్తున్నప్పుడు మీకేం అనిపించింది అంటే మీకు ఏమైనా ఇంజురీస్ జరిగాయి ఆ టైంలో? యాక్చువల్లీ మొన్న ఆస్కర్ అవార్డ్స్ వాళ్ళు కూడా ఫోన్ చేశారు. చెప్పా చాలా కష్టపడి చేసాం. ట్రైన్ టు మేక్ ఇట్ అ జోక్ బికాస్ మనం జనరల్గా ఎక్కడైనా వెళ్తుంటే ఒకళ్ళు మనం చూసి ఏమైనా బూతులు తిడుతున్నా మనం తట్టుకోలేం. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏం చూసి అని అంటేనే ఆర్ ఈగో విల్ గెట్ హర్ట్. వెన్ 47 bullets ఆర్ ఫైర్డ్ అట్ యూ, మన సైకి కానీ తిరిగి రావడానికి ఫిజికల్, మెంటల్, సైకలాజికల్ అండ్ సొసైటల్ స్ట్రెంగ్త్ చాలా అవసరం. ఆ సీక్వెన్స్ ఫస్ట్ నాకు అది చెప్పారనమాట. నాకు ఆయన కథ చెప్పినప్పుడు ఆ సీక్వెన్స్ చెప్పారు. ఇట్లా జనవరి 26వ తారీఖు 35 ఏళ్ళ క్రితం ఆయన ఒక ఫ్లాగ్ హాయిస్టింగ్ ఫంక్షన్కి వెళ్తూ ఉంటే అక్కడ ఒక దాడి జరిగింది. ఆ దాడి సర్వైవ్ అయ్యారు తను ఏంటి. సో అదొక 2 days షూట్ చేసాం. సో యాక్చువల్లీ 47 bullets అంటే ఆల్మోస్ట్ 16 to 17 patches పెడతాం అనమాట సినిమాలో. విల్ హ్యావ్ అ ప్యాచ్, దాని కింద ఒక చిన్న అమ్యునిషన్ ఉంటుంది, దాని మీద మేము బ్లడ్ ప్యాకెట్ పెట్టి దానికి వైర్ పెడతాం. సో ప్రతిసారి అది పేలేటప్పుడు అంటుకుంటుంది, జెడ్గా ఉంటుంది కదా. సో వీ హ్యాడ్ టు టేక్ ఇట్ ఆఫ్. సో మై స్కిన్ పీల్డ్ ఆల్ ఓవర్. 2 days వీ హ్యాడ్ టు జస్ట్ డూ ద సీక్వెన్స్. ఐ హ్యాడ్ టు బీ ఇన్ ఇట్ అండ్ దెర్ ఇస్ సో మచ్ స్మోక్. కానీ మేము చేంజ్ చేసి కట్ చేసి చేయలేకపోయాం బికాస్ ద ఎమోషన్ వాస్ క్యారీడ్ త్రూ అవుట్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక 4 bullets, దాని తర్వాత 3 bullets, ఇక్కడ నుంచి 6 bullets, ఆ లెక్క తప్పకుండా వెళ్ళాలని చెప్పి వీ హ్యాడ్ టు డూ ఇట్ ఇన్ అ కంటిన్యూస్ ఫ్లో. ఇట్ వాస్ మై టఫెస్ట్ సీక్వెన్స్. అండ్ మీతో ఎలా మాట్లాడారో అలాగే ఐ హ్యాడ్ వెరీ లిటిల్ ఇంటరాక్షన్ విత్ ద ఫ్యామిలీ. అండ్ ఇన్ దట్ కొండా సురేఖ గారు అండ్ సుష్మిత గారు దే కాల్డ్ అండ్ దే గాట్ వెరీ ఎమోషనల్. దట్ ఇలా నిజంగా we felt that. I think see when you become an actor, no, they say what are you looking at, ఎన్ని కోట్లు చేసేయాలా ఈ కారా. మనం చేసిన ఆర్ట్ మిగతా వాళ్ళు చూసి దానికి కరిగితే అంతకనే ఉండదు. ఇప్పుడు ఎవరైనా పాడారు, ఏమైనా పాట వింటూ అలా వాళ్ళకి కంట్లో నుంచి నీళ్ళు వచ్చాయి. సో ఐ ఫెల్ట్ దట్ వాజ్ లైక్ రియల్లీ హై పాయింట్ ఫర్ మీ ఇన్ మై యాక్టింగ్ కెరీర్ టు పుట్ అవుట్ అన్ ఎమోషన్. సో ఫర్ దట్ థ్యాంక్ యూ కొండా అండ్ RGV గారు. అండ్ ఈ అవార్డ్ని నేను శ్రవంతి డెడికేట్ చేయాలి. ओके. एंड आपको कैसा लगा? मतलब आपको देखते हम लोगों को लगता है कि आप थोड़ा मॉडर्न हो करके, तो सुरेखम्मा का कैरेक्टर थोड़ा एकदम ट्रेडिशनल है, वो एकदम हेल्पिंग नेचर, इमोशनल पर्सन, केयरिंग पर्सन. तो जब उनका कैरेक्टर करते इस टाइम कैसा लगा आपको? मतलब क्या सीखे हो आप? See, in reality, I am also emotional, soft-hearted, helping nature a lot. It's like कूट के भरा है. Little modern because we are of this time. But sir told me that what role I have to play. So of course, I got to know how Surekhamma is and what she has played role in her real life. Where is she coming from and what is her image? So we did some research. We discussed. We understood that what we have to wear and how we have to portray her image. So. It was not difficult, but it was challenging because it is very important that there is somebody living person and you are portraying that person on the screen. It has to be very, very particular, not to mess up with their image, you know. And she is a public person. She is into politics, so I was very particular how to show her, how to behave, how to talk, you know. So I hope it went well. Sir also helped a lot. I spoke to Surekhamma a lot of time. I saw her, what she wears, how she speaks, you know, how is she when she's outside talking to people. So all that helped me a lot. And what my sister said when she saw the trailer, she said that I'm actually looking like my mother. Oh, so nice. So that was a big compliment from my family. And if they can see me, you know, like I am looking like my mother at her time. It's a very good compliment. Yeah, so I thought I think I've done a little bit of justice to Surekhamma character also. So this is how it is going.
ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్లన్నీ కంప్లీట్ డిఫరెంట్ ఒక ఎత్తు, అండ్ ఇప్పుడు చేసింది టోటలీ అసలు సంబంధమే లేదు. సో ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత, ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన తర్వాత, ఈ మూవీకి సంబంధించి గ్లిమ్స్ ఇవన్నీ రిలీజ్ అయిన తర్వాత, సో ఇండస్ట్రీ నుంచి మీకు వచ్చింది ఏంటి? బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చాయా, లేదంటే వై యూ డెడ్ అని చెప్పారా ఏంటి? సినిమా స్టార్ట్ అయ్యే ముందు అయితే 100% వై యూ డిడ్ ఇట్, వై ఆర్ యూ డూయింగ్, వై డూ యూ వాంట్ టు డూ, వై డూ యూ హ్యావ్ టు డూ, వాట్ విల్ హ్యాపెన్ టు యూ. నాకు కాన్ఫిడెన్స్. నేను ప్రతి సినిమా యాక్చువల్లీ నాకు ఒక విషయం ఉంటుందండి. నేను 24 Cases సినిమా చేసినప్పుడు కూడా ఎందుకు 24 Cases చేస్తున్నారు, ఈ స్క్రీన్ మీద ఎలా మొదలు పెడుతున్నాను, చేసిన తర్వాత రీచ్ అయింది, ఐ గాట్ మై బిగ్గెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆఫ్టర్ దట్ ఫిల్మ్. తర్వాత నేను చీకటి గదిలో చెత్తగొట్టడం నా సినిమా చేస్తాను. అది కూడా ఏంటి ఇట్లాంటి సినిమా చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నావు, నా బిగ్గెస్ట్ కలెక్షన్ అదే. నాకు ఆ సినిమా రిలీజ్ అయిన రోజు నేను ఒక కారు కొనుక్కున్నాను దేవుడి దయ వల్ల. సో అండ్ 11th hour చేస్తున్నప్పుడు ఎందుకు సినిమాలు బాగుతున్నాయి కదా, ఎందుకు వెబ్ సిరీస్ ఎందుకు చేస్తున్నావు, ఐ వాంటెడ్ టు వర్క్ విత్ మై గురు గారు ప్రవీణ్ సర్దార్ గారు అగైన్, అండ్ ఆఫ్ కోర్స్ తమన్నా. అండ్ తెలుగులో ఒక కొత్త యాప్ వచ్చింది, I want to be part of it. Those are my priorities in life. And then www film place. Whole film is from the perspective of webcam. మొత్తం సినిమా webcam లో నేను చూస్తే ఎలా ఉంటుందో అలా సినిమా. It's a very experimental film for Telugu. Highly received. సోనీ లివ్ వాళ్ళు కొనుక్కున్నారు సినిమా. అండ్ I've been getting calls. అదొక 4 languages లో డబ్బై వచ్చింది. అది కూడా ఎందుకు వేరేలా అది ఇవ్వచ్చు కదా. సో ఎవ్రీ టైమ్ వీ పుట్ అవుట్ ఎ న్యూ ఐడియా. మ్యాన్ ఇస్ అ క్రీచర్ ఆఫ్ హ్యాబిట్. వాడికి తెలిసింది చెప్తే, వాడికి ఆల్రెడీ తెలిసింది చెప్తే వాడు అర్థం చేసుకుంటాడు. తెలియని చెప్తే ఇనిషియల్ అర్థం చేసుకోడు. కానీ తెలియంది తీస్తేనే వాడు చూసి ఓ వావ్ కొత్తగా ఉందని అంటాడు. సో మిగతా వాళ్ళు చెప్పేది ఇక్కడ తీసుకుని ఇక్కడ వదిలేయడం అలవాటు చేసుకున్నాను. సో కొండా చెప్పినప్పుడు కూడా సేమ్ థింగ్ ఐ డిడ్. అండ్ ఈ రోజు ట్రైలర్ వచ్చిన తర్వాత నా మార్కెట్ పెరిగింది. లైక్ ఓ కొత్త స్టార్ తిరగదు, నేను ఇక్కడే ఉన్నా, ఇలాగే సినిమాలు చేసిన ఇంత ఎఫర్ట్ పెడుతున్నా. RGV గారు చెప్పినట్టు మరి యాక్చువల్లీ కొంచెం గాంధీనగర్, అప్పట్లో హిమాయత్ నగర్, ఇప్పట్లో జూబ్లీ హిల్స్. సో అన్ని సినిమాల్లో అదే ఎఫర్టే. యాటిట్యూడ్ ఆఫ్ కోర్స్ మేక్స్ ఎ డిఫరెన్స్. అండ్ క్యారెక్టర్ దాంట్లో సామాన్ ఉంటే మనం చేయడానికి ఉంటుంది కదా. కుళ్ళు దానికన్నా బెటర్గా పర్ఫామ్ చేస్తాం, తనకన్నా బెటర్గా పర్ఫామ్ చేస్తాం, తనకన్నా టైంకి వస్తాం. बहुत भर के एटीट्यूड है इसमें ऑलरेडी. हाँ, सेकंड फिल्म को अब इतना है, 17th फिल्म मेरे को और कितना होना चाहिए. मुझे పాప బంగారం సార్. Do I have attitude? No, I'm very sweet. మ్యామ్ బేసిక్గా రెగ్యులర్ మూవీస్కి కొరియోగ్రఫీ చేయడం ఇస్ డిఫరెంట్. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్కి కొరియోగ్రఫీ చేయాలి అంటే కొంచెం వాళ్ళ గురించి తెలిసి ఉండాలి. సో ఏంటి ఏమి అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి సెట్ అయ్యేటట్టు ఎలా చేయగలుగుతామని. సో ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ ఓకే అయినప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్, అంటే ఏముంది? First thing, working with RGV is almost like being in trend. Yeah. And I had been working from Gayam. Yeah. And still I am working with him. I'm so happy about this opportunity. And regarding MOR and TRIGUN, they make such a lovely pair. Yeah. And MOR, normally I don't care. I don't carry my choreography according to my body style. I just create the choreography from their body language. My song will be a blend in the film, and it will just move on and make the speed of the movie go more faster. And MOR, she performed so magical and very active and very energetic. It was her performance. And even TRIGUN, such a handsome boy. I somehow felt when I'm seeing the song and everything, I felt that his eyes were speaking volumes. That was wonderful. And yeah, thank you so much. And I should ask them, because I had been in the industry from past 32 years, so I have to ask MOR what was her feeling working with me. It is not. Before you start, IRRA worships you. She thinks that you are some angel who's come down from heaven. మీరేదో స్వర్గం నుంచి దిగిన దేవత, మీరు తనకి పాటించి తను ఒక డాన్సర్ చేసేసారని. అసలు మీ మీద షీ లవ్స్ యూ లాట్. షీ స్పోకన్ అ లాట్ అబౌట్ యూ. నేను ఇంటర్వ్యూస్ చేశాను కదా. షీ హెస్ మెన్షన్డ్ యూ. షీ ఈస్ లైక్ ఐ వుడ్ లైక్ టు స్పెసిఫిక్లీ థ్యాంక్ హర్, నా చేత డాన్స్ చేయించారు అది. సో IRRA ఫస్ట్ మీ ఫ్యాన్. బిఫోర్ యూ ఆస్క్ దిస్ క్వశ్చన్,
She said, Suchitra ma'am, I want to thank her personally because I never thought I could dance like this, and she pushed me to. Wonderful. One day even I'll make you dance. You will be doing many films and I will make you also dance. యాక్చువల్లీ ఈ సినిమాలో కూడా నన్ను కోరియోగ్రాఫ్ చేశారు. చాలా 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 డిఫికల్ట్ స్టెప్ ఇచ్చారు నాకు ఆ సాంగ్ లో. చూస్తారా ఎలా ఉంటుందో స్టెప్? చూపించండి. నేను ఈ సాంగ్ లో ఇక్కడ ఎలా చేస్తారో ఇలా కింద చూస్తున్నా నేను ఇంకా సీరియస్ గా. మీరు అదే అక్కడే వెరైటీ మీరు అనుకున్నారు కదా, ఆ మొత్తం సాంగ్ లో నేను వేసిన స్టెప్ అదే. నా యాక్చువల్లీ నేను ఇట్లా వేస్తే సాంగ్ సూపర్ హిట్ అవుతుంది. నేను సనీ లియోన్ తో పాటు వి డిడ్ అ సాంగ్ ఇన్ గరుడవేగా కాల్డ్ డియో డియో డిస్క్. దాంట్లో కూడా నేను చాలా సిమిలర్ స్టెప్ వేసి ఉంటాను. కూర్చున్న ప్లేస్ లోనే దీంట్లో ఒక 4 times క్లాప్ చేశా, దాంట్లో 1 time క్లాప్ చేశాను. సో ఆ ప్రకారంగా యా క్లాప్ స్టార్ త్రిగున్ గా కూడా మీరు నెక్స్ట్. సో ఐ డెంట్ గెట్ అ ఛాన్స్ టు డాన్స్ మ్యామ్, బట్ ఐ లవ్ టు డాన్స్. మనం విల్ డూ వన్ సూన్. దిస్ ఇస్ నాట్ ద ఫిల్మ్. నేను when I'm doing నేను పిలుస్తాను, మీరు నాకు ఒక సాంగ్ చెయ్యాలి. I really loved the song written by my husband. It was amazing song. కొండ లాంటి నిన్ను కరిగించావు సురేఖమ్మ వరాల కొమ్మ. ఆ సాంగ్ అయితే అదిరిపోయింది. రాములో ఇంత తడి ఉందా? రాము గారు ఎప్పుడు రక్తము ఫైట్ ఇలా ఉండే రాము గారిలో ఇలాంటి ఒక సాంగ్ తీశారు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండింది. అండ్ చంద్రబోస్ గారి లిరిక్స్ అమేజింగ్. అండ్ రాము గారి పిక్చరైజేషన్ చెప్పాలా, రాము హ్యాస్ అ మ్యాగ్నెటిక్ వే ఆఫ్ మేకింగ్ మూవీ. సో వర్కింగ్ విత్ సుచిత్ర మ్యామ్ ఎలా అనిపించింది? I am first of all very, very, very thankful and very lucky to have my first ever dance number in the guidance of Suchitra ma'am and Suchitra Guru. I was really scared in the starting because Surekhama has an image and I had to dance keeping that in mind. And when Suchitra ma'am came in, I was very, very confident that even if I am the worst, she will get my performance correct for sure. She told me so many things about dance, about postures, about elegance. I followed all of that. I tried to follow. I hope that I followed it. We did practice for 2 days and then we shot this song. I have never seen anyone as patient as Suchitra ma'am. She was very good to me. She scolded me also. She loved me also. I love it. And Suchitra ma'am, I really want to be your student forever because this is just the starting and I feel I can learn a lot from you because for an actress, dance should be her, the foremost craft. So I want to make my craft very, very strong with you. And thank you so much for teaching me all this. And I hope that even I could do 10% of justice whatever you have taught me. బేసిక్గా ఆర్జీవి గారి సినిమాలు అంటే మనం ఎంత ఎగ్జైట్ అవుతామో అందులో ఆయన డైలాగ్స్కి కూడా అంతే ఎగ్జైట్ అవుతాం బేసిక్గా. సో ఈ మూవీకి స్పెషల్లీ కొండా మూవీకి డైలాగ్ రైటర్గా వర్క్ చేసినటువంటి ద మ్యాన్ ఈస్ హియర్ విత్ మీ రైట్ నౌ. హలో అండి. సో ఎలా అనిపిస్తుంది కొండా మూవీకి వర్క్ చేయడం? అండ్ సో హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్తున్నాం అండ్ యు నో ద హోల్ స్టోరీ అండ్ ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్స్కి మీరు డైలాగ్స్ రాశారో. సో ఎలా అనిపించింది? అయితే ఇది నాది ఫస్ట్ మూవీ అండి. బేసిక్గా ఫస్ట్ మూవీ ఆర్జీవి సార్తోనే. అది మరి నేను చదువుకున్నది అంతా వరంగల్ బ్యాక్డ్రాప్లో. ఓకే. సో అదే స్టోరీ అంటే అక్కడి స్టోరీ రావడం, దానికి డైలాగ్స్ రాయడం అంటే ఈజీ, కొద్దిగా బాగా అనిపించింది. ఓకే. అంటే చిన్నప్పటి నుంచి మీరు అంటే వాళ్ళలోనే పెరిగి వాళ్ళలోనే అంటే హోల్ స్టోరీ తెలుసు మీకు సురేఖమ్మ గురించి అండ్ మురళీ గారి గురించి? అవునండి. అక్కడ అంటే నేను అక్కడ కేఎంసీలో మెడికల్ కాలేజ్లో చదువుకున్నప్పుడు వాళ్ళు అక్కడ అప్పుడు మినిస్టర్ అంటే మన ఎమ్మెల్యే కంటెస్టెంట్ ఉండే. సో అక్కడ కొద్దిగా తెలుసు అన్నట్టు వాళ్ళ గురించి. సో మూవీ వచ్చిన తర్వాత ఆర్జీవి సార్ కొంచెం నేరేట్ చేసిండు, వీళ్ళు ఇట్లా ఇది కొంచెం తెలుసుకొని తన గురించి మొత్తం తెలుసుకొని రాసిన. మాటలేమో ఇంత సైలెంట్గా మాట్లాడుతున్నారు కానీ అక్కడేమో తూటాల్లాగా పేలాయి డైలాగ్స్. హౌ ఎట్లా సాధ్యమైంది? మాట వేరు రాత వేరు కదండి. బేసిక్గా రియల్ లైఫ్లో ఇంతే సైలెంట్గా ఉంటారా? పిట్ట కొంచెం కూత గనం అన్నట్టు సైలెంట్.
ఎస్ వీ హ్యావ్ వన్ మోర్ గెస్ట్ హియర్ అండ్ ఈ మూవీలో ఒక మంచి పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టరే కదా యా సో మంచి పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్ చేసినటువంటి తను ఇక్కడ ఉన్నారు. సో హౌ మచ్ ఎక్సైటెడ్ అనేది కనుక్కుందాం అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఆర్జీవి గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది కూడా కనుక్కుందాం. యా హలో అండి. हाय हेलो पहले तो मुझे समझ नहीं आया, आपने बोला तेलुगु में, सो थोड़ा थोड़ा मुझे समझ में आया. मैं पहला प्रोजेक्ट नहीं है मेरा आरजीवी सर के साथ, ये दिस इज माय थर्ड प्रोजेक्ट विद आरजीवी सर एंड दिस इज लाइक समथिंग वेरी यूनिक सब्जेक्ट. और ये कैरेक्टर जो है ये भी एक अपने आप में एक अलग कैरेक्टर है, एक थोड़ा डिफरेंट कैरेक्टर है, क्योंकि अभी तक हमने जैसे पुलिस वाले देखे हैं तो ये उससे थोड़ा हटके है और बहुत मज़ा आया इस कैरेक्टर को प्ले करके. और आरजीवी सर का तो ऑब्वियसली ये मेरा तीसरा चांस है उनके साथ काम करने का, तो वो तो उनके बारे में कुछ बोलने की ज़रूरत नहीं है. ही इज़ अ मास्टर हिमसेल्फ. सो बहुत ज़बरदस्त ये प्रोजेक्ट है और आई होप कि आप सभी को एंड सभी लोगों को बहुत अच्छा लगे ये फिल्म. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away. As you fade away. Yeah, I'm about to fade away, 'cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay? Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. What's up guys? So I saw the film the other day, 3-4 days back I watched the film. So I thought me and Rana were thinking that mandaram ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే it will be fun అని. చూద్దాం ఎంత ఫన్ వస్తుందో. థ్యాంక్ యూ for doing this. So sir, I'd like to start with you. మీ ప్రీవియస్ ఫిల్మ్ చూసాను నేను, నీది నాది ఓకే కదా, and I absolutely love that film. And I thought I wanted to actually ask you, ఇప్పుడు అలాంటి ఒక చాలా సింపుల్ ఫాదర్ సన్ లాంటి ఒక స్టోరీ తీసిన తర్వాత సడన్గా మీకు ఒక లవ్ని ఒక రెవల్యూషన్ని కలిపి ఒక కథ తీద్దామని ఎందుకు అనిపించింది? అంటే ఫస్ట్ సినిమాకి కూడా పెద్ద కథ పట్టుకొని తిరిగితే ఎవరు బిలీవ్ చేయలేదు యాక్చువల్లీ. అయితే నాకు చంద్రబోస్ గారు అడ్వైజ్ ఇచ్చారు, ఓకే చిన్న బడ్జెట్లో వెరీ స్మాల్ సెటప్లో బిగ్ ఎమోషన్ ఏదైనా చెప్పే ప్రయత్నం చేస్తే నీకు ఈజీగా ప్రొడ్యూసర్స్ దొరుకుతారంటే నేను అలా ఆలోచించి అంతే తప్ప వేరే అది కన్విక్షన్ కాదు, స్ట్రాటజీ అది అనుకోవచ్చు. ఓకే, బట్ నేను చూసాను సార్ విరాట పర్వం అండ్ ఐ థింక్ ఇట్స్ వెరీ ఫైన్ పీస్. అంటే చాలా తక్కువ సినిమాల్ని మనం ఆర్ట్ అనే కేటగిరీలోకి తీసుకురావచ్చు. దిస్ ఈస్ అ ఫిల్మ్ విచ్ ఇస్ వెరీ కమర్షియల్ విత్ ఇట్స్ బీట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఒక లవ్ స్టోరీ ఉంది, ఒక రెవల్యూషన్ ఉంది, అండ్ ఇట్స్ అ ట్రూ స్టోరీ, రైట్? ఇట్స్ అ ట్రూ స్టోరీ. సో వాట్ ఆర్ ద డిఫికల్టీస్ సార్ ఇలాంటి సినిమా తీసేటప్పుడు? అంటే మేము ఏదో లవ్ స్టోరీలు అవి తీసుకుంటూ ఉంటాం, లేకపోతే ఏదో వ్యాకీ కామెడీ అని ఏదో తీస్తూ ఉంటాం, బట్ ఇలాంటి సినిమా తీయాలంటే ఫస్ట్ చాలా ఓపిక కావాలి సార్. అవును, అది అంటే హౌ వుడ్ యూ హోల్డ్ ఇట్, హౌ వుడ్ యూ హోల్డ్ ద హోల్ ఫిల్మ్ టుగెదర్? నాకు ఇలాంటివి తీయడమే ఇష్టం కాబట్టి దిస్ ఇస్ వాట్ యు లైక్ డూయింగ్. డిఫికల్టీ ఏమనిపించలేదు. ఓకే, ఇష్టం ఉంటే కష్టం ఉండదు టైప్ మ్యాటర్. అంటే నేను చూసిన, నాకు తెలిసింది నేను తీసే ప్రయత్నము, నాకు తెలిసిన విషయాలు, నాకు తెలిసిన కథ చెప్పే ప్రయత్నమే నేను చేస్తాను. అది తెలిసింది కొంచెమైనా అందులో స్పష్టంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. కాబట్టి నాకు పెద్ద డిఫికల్టీ ఏమనిపించలేదు. సో వన్స్ స్క్రిప్ట్ అయిన తర్వాత నేను మా ప్రొడ్యూసర్స్తో, రానా గారితో, సాయిపల్ల గారితో, ఎస్పెషల్లీ సురేష్ బాబు, మై డిఓపి అందరితో కూర్చొని మాట్లాడేటప్పుడు ఒక డెమోక్రటికల్ డిస్కషన్ జరగడం వల్ల ఇంకా అది బెటర్ లెవెల్కి వచ్చింది. ఎందుకంటే ఆ వరల్డ్ నేను మాత్రమే చూశాను, వీళ్ళు ఎవరు చూడలేదు. కానీ ఆ వరల్డ్ తెలియని వాళ్ళకు కూడా
అది నచ్చేలా మారింది అని అంటే వీళ్ళందరూ కొన్ని ఇన్పుట్స్ నాకు ఇవ్వటము, దాన్ని నేను ఇంకొంచెం డెవలప్ చేసుకోవడము. బ్యూటిఫుల్. బికాజ్ నేను చూసినప్పుడు నాకు తెలియదు సార్ ఆ వరల్డ్, కానీ నేను ఇమీడియట్గా రానా అండ్ పల్లవి గారి క్యారెక్టర్కి నేను కనెక్ట్ అయిపోయాను ఇమీడియట్గా. సో ఐ థింక్ యూ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ సార్. మీరు జనరల్గా ప్రతి సీను ఏదన్నా మీకు చాలా ఇంట్రెస్ట్ ఉన్న సీన్, ఎక్సైట్ చేసిన సీన్స్ ఉంటాయి కదా, అవి మీరు రానాకు ఎవరికో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు బ్రో ఈ సీన్ చూస్తే జనాలు బట్టలు చింపేసుకుంటారని అంటారంట కదా మీరు? ఉంటుంది. సపోజ్ నేను క్వశ్చన్ అడుగుతాను అంటే నాకు అన్ని డౌట్లు బేసిక్ సీన్ చూస్తే సరే సార్ ఇది మరీ టూ మచ్ అవుతుందా లేకపోతే ఏంటి ఇలా మాట్లాడాలా లేదంటే ఏం మాట్లాడుతున్నారు సార్ బట్టలు చింపుకుంటారు సార్ సరే సరే ఓకే అయితే చెప్పాను. సో ఆయన ఆ ఎమోషన్ ఉండడు అంత ఫుల్ టైం అదే. అలా ఏ సీన్ మీరు బట్టలు చింపుకున్నారు అనిపించింది మీకు? మీరు ఏ సీన్? నేను యాక్చువల్లీ ఇంటర్వెల్ సీన్ నాకు చాలా ఇష్టం అండి. ఈ సినిమాలో ఏవైతే ఇంపార్టెంట్ బ్లాక్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ బీట్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ కన్వర్జేషన్స్ ఉన్నాయో, ఆ కన్వర్జేషన్స్ అన్ని కూడా పర్సనల్గా స్టార్ట్ అయ్యి పొలిటిసైజ్డ్ అవుతాయి అనమాట. సో రైటింగ్లోనే అది ఉంటుంది. సో నేను అది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్లో ఇంటర్వెల్ టైంలో రానా సార్ని కన్విన్స్ చేయడానికి కొంచెం టైం పట్టింది. అంటే మనము అటు మనం ఇది అంటే ఎపిక్ క్యారెక్టర్స్ని ఇక్కడ రిఫర్ చేస్తున్నాము, అటువైపు ఏమో కమ్యూనిస్ట్ లీడర్ల క్యారెక్టర్ రిఫర్ అంటే ఇందులో ఉదాహరిస్తున్నాము. ఇదేదైనా బయటకు వెళ్తున్న అంటే ఆలోచన ఏమన్నా వస్తుందా అంటే ఎమోషన్ నుంచి అనే ఒక డిస్కషన్ మాకు బాగా జరిగింది. సో మళ్ళీ తర్వాత దాన్ని సార్ నేను అందరం కూర్చొని మళ్ళీ దాన్ని ప్రాపర్ షేప్లో అంటే నాకు కావాల్సింది ఉండి ఆయన అనుకున్నది కూడా ఉండేలాగా ప్రాపర్గా చేసాము. అది ఐ థింక్ నాకు ఇక్కడ కృష్ణానదిలో మేము కలిసి చేసాం కదా, ఎక్స్పీరియన్స్ ఉంది కదా. సో ఐ ఆల్వేస్ ఫీల్ దట్ రాసుకున్న వాళ్ళకి తీస్తున్న వాళ్ళకి ఒక పర్స్పెక్టివ్ ల్యాక్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు, బికాజ్ మనం అంత ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాం కాబట్టి. బట్ ఐ థింక్ రానా అండ్ సురేష్ బాబు గారు ఆల్వేస్ గివ్ యూ దట్ వన్ పర్స్పెక్టివ్ దట్ వై షుడ్ పీపుల్ వాచ్ యువర్ ఫిల్మ్. ఫస్ట్ అడుగుతాడు సురేష్ బాబు సార్, ఫస్ట్ అడుగుతాడు అంటే ప్రతిసారి కలిసినప్పుడల్లా ఇందులో ఈ సినిమాలో నువ్వేం చెప్పదలుచుకున్నావు అంటాడు. మళ్ళీ చెప్తా సార్ నేను ఇది చెప్పదలుచుకున్నాను సార్. యా ఆ క్వశ్చన్ చాలా ఎవ్రీ స్టెప్ దే ఆస్క్ దట్ క్వశ్చన్ దట్ అరే ఈ సినిమా ఎందుకు చూడాలరా. స్టార్టింగ్ లో భయం వేసేది, అరే ఏంది ఇంత మొన్న 8 గంటలు విన్నాడు, మళ్ళీ విన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నావు ఈ కథలో అంటాడు, ఏంది అర్థం కాదు. అంటే అది మైండ్ ఒక 350 ప్లేసెస్ లో ఉంటది కదా. ఇక్కడ బాంబేలో ఏదో షో నడుస్తూ ఉంటది, ఇక్కడ ఏదో షూటింగ్ జరుగుతూ ఉంటుంది, అక్కడ ఏదో డిజిటల్ కంటెంట్, మళ్ళీ మ్యూజిక్, తన పర్సనల్ ఇంట్రెస్ట్లు అవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇన్నిటి మధ్యలో నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, మేమేమో కృష్ణానదిలో టైంకి మేము పట్టుకుని రెడీ చేసేసుకుని డ్రాఫ్ట్ అంతా రెడీ చేసేసి కూర్చుని వాళ్ళం. రానా వస్తాడు, వింటాడు, షూటింగ్కి వెళ్ళొచ్చు అని. కట్ చేస్తే అక్కడ కరణ్ జోహర్తో బ్యాస్టియన్ అనే హోటల్లో ఫోటో కనిపించేది. సినిమా ఆపేసి అక్కడ ఏం చేస్తున్నాడు బ్రో అంటే తిరిగి వచ్చి బ్రో కరణ్ జోహర్తో మాట్లాడేశాను, మన సినిమా చాలా బాగా వస్తే అది అక్కడ కూడా ఈ పని జరుగుతూ ఉంటుంది. సో హౌ డూ యూ కండెన్స్ ఎవ్రీథింగ్? లైక్ ఐ నో యూ పర్సనలీ అండ్ ఐ థింక్ you have a mind which carries some 60 to 70 thoughts per second. అలానే పెరిగాను అండ్ ఐ జస్ట్ డోంట్ నో ఎనీ అదర్ వే. రైట్. ఐ హ్యావ్ నో ఐడియా, నో అదర్ వే టు సీ. ఐ వాజ్ అంటే ఈ స్టూడియోలోనే పెరిగాను, ఇలా సినిమాలు చేస్తూనే పెరిగాను, అందులో యాక్ట్ చేస్తూ ఉంటాను, అప్పుడు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాను, కొన్నిసార్లు విజువల్ ఎఫెక్ట్స్ చేస్తూ ఉంటాను, వేరే ఏదో పని చేస్తూ ఉంటాను. సమ్టైమ్స్ ఐ జస్ట్ డిస్ట్రిబ్యూట్ ఫిల్మ్. సో ఫర్ మీ ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ టెలింగ్ అ గుడ్ స్టోరీ. కరెక్ట్. ఇప్పుడు ఆ సినిమా నేను నీతో ప్రొడ్యూస్ చేసిన, ఆ సినిమా నేనే యాక్ట్ చేసిన, వేరే వాళ్ళతో చెప్పిన, I think it's the same, it's doing the same function in the end. Right. It's telling a story. Correct. So what best I can tell it. Correct. And how far I can take it is the job. But I think I also remember one conversation you and I had that long back. I had suggested మనం ఏదో ఒక సినిమా రీమేక్ ఏదో చేద్దాం అంటే రానా బాసు నాకు ఈ రెగ్యులర్ ఇవన్నీ కాదు బాసు, నాకు ఏదో కాన్సెప్ట్ ఉండాలి, నాకు ఏదో ఒక హై ఎండ్ కాన్సెప్ట్ ఉండాలి, లేకపోతే ఏదో ఒక కొత్త వరల్డ్ ఉండాలి. అది కానీ ఈ అడవికి నీకు ఏంటి పంచాయతీ? నాకు మేరే సాథి అడవి, అరణ్య, ఇప్పుడు ఇదే అడవి. అంటే నీతో సినిమా తీసిన తర్వాత అడవి పాలైపోయింది అబ్బాయి. ఇది కట్ చేయండి అమ్మాయి. Sorry, I asked him. So his previous film was also about an elephant in the forest, and this is. So I'm asking, like, what do you like? Are you going to just become a hippie? One film with him, and then from then his life has become run forest, run my film. Sai Pallavi garu, I think you're a phenomenal actress, and I've always enjoyed your work.
వేర్ ఆర్ యూ ఫ్రమ్ ఒరిజినలీ? మీరు అసలు యాక్చువల్లీ మీరు ఏ ఊరు అంటే మాకు అందరికీ చాలా కొన్ని డౌట్లు ఉన్నాయి. మీది కేరళనా, మీది తమిళనాడా, లేకపోతే వరంగల్? అదొక యాంగిల్ ఉంది. అంటే తెలంగాణ మాట్లాడితే నేను కదా మాట్లాడ అమ్మాయి మాట్లాడేస్తున్నాను. తెలంగాణ దత్తపుత్రిక. లైక్ ఇట్స్ లైక్ తెలంగాణ ఆల్మోస్ట్ అడాప్టెడ్ యూ. బట్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ ఒరిజినలీ? వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐఎమ్ నేటివ్ ఆఫ్ కోటగిరి. కోటగిరి, బట్ పుట్టింది పెరిగింది కోయంబత్తూర్లో. కోయంబత్తూర్లో, ఓకే. తమిళ్ వచ్చు, బడ్గా వచ్చు, ఇప్పుడు తెలంగాణ కూడా వచ్చు. అంటే హౌ ఇస్ దట్ జర్నీ? లైక్ మీరు మీ నేటివ్ లో మాట్లాడుతూ ఫస్ట్ తెలుగులో మాట్లాడడం ఇట్ సెల్ఫ్ ఇస్ అ స్ట్రెస్. దాంట్లో స్లాంగ్ ని మాస్టర్ చేయడము ఇస్ ఐ థింక్ వన్ ఆఫ్ ద వెరీ రేర్ థింగ్స్ దట్ హ్యాపెన్స్. నాకు ఇప్పుడు తమిళ్లో కొత్త స్లాంగ్ నేర్చుకోమని చెప్తే అది కొంచెం కష్టంగా ఉంటుంది. బికాజ్ ఐ ఆల్రెడీ లోపల నాకు లాంగ్వేజ్ తెలుసు కదా. ఓకే. సో టు రీవర్క్ అది తెలిసింది మనం గుర్తు చేయకుండా కొత్తదిగా నేర్చుకోవాలి, కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ నాకు తెలుగు నేర్చుకున్నప్పుడు ఫస్టే మన తెలంగాణ స్లాంగ్ తోనే నేర్చుకున్నాను కదా, సో అది ఈజీ అయిపోయింది. ఇట్స్ లైక్ రైటింగ్ ఆన్ క్లీన్. బట్ ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు నార్మల్ తెలుగులోనే మాట్లాడుతున్నారు. నేను అందరితో కలిసి మాట్లాడినప్పుడు ఇది వస్తుంది, బట్ డైలాగ్స్ వచ్చినప్పుడు ఇప్పుడప్పుడు అట్లా ఇట్లా వచ్చేస్తుంది. స్వీట్, కూల్. వాట్స్ అప్? How's it going? Fine, I guess. Not too bad, not too good. It's going. So, what is the difficulty of shooting a Telugu film? This is your second period Telugu film, I believe. Correct. So, first was Mahanati, and now this is your second film. What is the difficulty in shooting a Telugu film? You don't speak the language. Yeah, I mean, I've been shooting movies in India since 2011. Okay. I went to school in LA, and I was working over there when I got the chance to shoot a movie in Bombay. And it's interesting. Then I found out that the scripts are actually, the action is in English. Only the dialogues are in the local language, right? So I think that is an asset for foreign DOPs, where it was Vilmos Zsigmond who said that DOPs tend to be foreigners, right, because they find something different, right, in the land that that they go to. The culture is different. Correct. You haven't been born there, so you see things differently. Differently. And I think that helps. And it helps also that the dialogue is translated to you, but when you're on set, you don't. I mean, it's something else. You know what they're saying, but mostly you know how they're acting. And that helps you with like helping them with cinema language, right? Okay. Like how can I improve like what they're saying? Right. What they're saying with their body, Right. So yeah, I think it's an asset. The fact that I don't know much Telugu, and I apologize for that, because I it's already like I've been working on the Telugu industry for quite a bit. Right. I know more Hindi than Telugu, I have to admit, and I'm gonna. He says chalo chalo chalo. Well, you చలో see, I చలో mean, చలో అంటుంటారు. చలో చలో చలో. ఆయన Rana says. సినిమా పాట పాడేస్తున్నాం అనుకుంటున్నారు మనలో. లేదు బయలుదేరేస్తాం. But I'm learning, because I love languages. I'm not as gifted as Pallavi here, but yeah, I know 5 languages, but yeah, Telugu will be my 6th. Yeah. Okay, so shooting a film, okay, I understand you read that English part and then the dialogue is in Telugu and you know their acting. What about small things like naku coffee kavali, leda naku tea kavali, like driver? What is your conversation with your driver? It's funny, because they are very apologetic about not knowing English, because English is an official language of this land, and I don't get it. Because I'm like, no, I'm sorry, I don't know your language, like, how can you be sorry? I'm sorry. రోజు పొద్దున్నే సాయంత్రం ఒక అరగంట సారీ చెప్పుకోవడానికి సరిపోతుంది. అయ్యో సార్, I am sorry. I am sorry. But with my broken, Telugu, Hindi, and his broken English, I mean, I had like the most amazing conversation with a rickshaw wala once. Who? With a rickshaw wala. Oh, the rickshaw walas. Can you recreate that for us? Yeah, it will work fantastic. It was for the interesting promo. because he's like, oh, you have a camera there, and I'm like, oh yeah, it's I do films, blah blah blah. It's like, oh, you're a cinematographer. And I'm like, oh, how do you know? It's like, well, I worked in the film industry. And I'm like, oh really? Like, what do you do? And he was telling me about life in the film industry and how his family didn't, went through some troubles, and now he was there, and I was like, oh, I'm so sorry. He's like, why are you sorry? Like, it's another job, and I love it. I get to like travel all around the city, and I get to see it, and I'm like, wow,
from this perspective, yes. It's like, you know, so you can be happy, you know, like however. Wherever like you are. And you spoke in English? No, it was my, his broken English, Hindi, Telugu, and my super broken Telugu, some Hindi and English, and we communicated. But frankly, like when I was living in Bombay, my neighbor was from Calcutta. She didn't know Hindi, she didn't know English. So we communicated through food. Because she was like, yeah, she was like, single man over here, poor guy, you know, so she brought me fish. And I'm like, oh, I love fish because I'm from a fish country, you know. So I'm like, oh, this is amazing. So I would cook like some gazpacho for her, you know. And she would be like, oh my God, this is amazing. Like, how do you do it? Like, give me a recipe. And then she would cook me something, and then that was what our exchange was. Fantastic. Awesome. Other languages. I'm from a fish country. Fish country. సాయి పల్లవి గారి సీన్స్లో ఉండే సింగిల్ షాట్లు మిగతా వాళ్ళ సింగిల్ షాట్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మిగతా వాళ్ళు ఉన్నప్పుడు సింగిల్ షాట్స్ ఏమో చాలా స్టాటిక్గా అలా వెళ్తుంది, తెలియకుండా వెళ్తుంది అనమాట. తనదేమో మ్యాక్సిమం గింబల్ హ్యాండిల్తోనే వెళ్తుంది. ఓకే. సో అది ఆ క్యారెక్టర్ యొక్క సైకాలజీని మైండ్లో పెట్టుకొని ఈ కెమెరా మూమెంట్స్ని కంపోజ్ చేసాం అనమాట. అట్లా నేను చాలా ఐ హ్యావ్ లర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ డానీ. Same here. Learn many things from this. కామెడీ మ్యాటర్ చెప్తాను. సో ఈ సినిమా మధ్యలో నాకు పెళ్ళింది. సినిమా కామెడీ అది కదా. పెళ్ళైనప్పుడు పెళ్ళినప్పుడు మనసులు విరిగాయో లేదో తెలియదు కానీ మగవాళ్ళ మనసులు కూడా విరిగాయి. అంటే మా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కి we were all shocked because కొన్ని రోజుల ముందే he was like ఎందుకు పెళ్లి and all that. Suddenly he's like announcing his wedding. ఇప్పుడే కలిసి వచ్చాను ఎప్పుడు I remember. సో మా వైఫ్ ఎప్పుడు షూటింగ్ చూడలేదు. సరే రోజు తీసుకొచ్చాను. ఆ రోజు ఏంటి పీటర్ మాస్టర్ ఉన్నాడు యాక్షన్ సీక్వెన్స్. అండ్ అప్పుడే కోవిడ్ సో మాస్క్ వేసుకున్నాడు ఆయన, వేరే స్పెషల్ మాస్క్ వేసుకున్నాడు బాక్స్ లాగా. మైక్ ఉండింది, ఆయన నీతో ఎక్కడ మాట్లాడినా స్పీకర్ అక్కడ ఉంటుంది. సో నీ ఎక్కడి నుంచి అక్కడి నుంచి వాయిస్ వినిపిస్తుంది. సో ఫస్ట్ టైం వేణుని, డానీని, పీటర్ మాస్టర్ని, తిను మాట్లాడే భాష ఇంగ్లీషు, తన బ్రోకెన్ తెలుగు, ఇలా హిందీలో సెట్ వాళ్ళతో మాట్లాడుతూ వేణుతో కన్వర్స్ చేస్తూ, వేణు ఒక ఇలా బ్రో అది కాదు బ్రో అని ఏదో చెప్తూ వేణు చెప్తూ వాళ్ళిద్దరి మధ్యలో తమిళ్ ప్లస్ వియట్నామీస్ అండ్ తెలుగు ఎక్కడో మిక్స్ చేస్తూ పీటర్ మాస్టర్ మాట్లాడుతున్నాడు. పీటర్ మాస్టర్ మాట్లాడింది హిందీ జూనియర్స్ ఎవరు ఉన్నారు ఆడు హిందీలో చెప్తున్నాడు ఇదే మ్యాటర్. అలా చూసి వీళ్ళందరూ వేరే భాష అంటే కానీ షార్ట్ మాత్రం జరిగిపోతుంది, పని అయిపోతుంది. అరే మీరు గ్రేటర్ అసలు మీరందరూ అసలు ఎవరికి ఏ భాష అదే మా సినిమా అంటే. సో నిజంగా అంటే బయట వాళ్ళు వస్తే కన్ఫ్యూజ్ అయిపోయారు, ఏంటి వీళ్ళు ఎలా తీస్తున్నారు. పాన్ ఇండియా సెట్ మీది, వియట్నామీస్ టు స్పానిష్ అందరూ ఆ ఎమోషన్ కరెక్ట్. మధ్యలో రష్యన్ కూడా ఉన్నాడు. యాక్షన్ సీక్వెన్స్ చేసాడు. స్టీఫెన్ రీచర్డ్ అని ఆయన జర్మనీ ఇటువైపు ఉంటాడు, స్పెయిన్ కెమెరామెన్ ఇటు, మనంతా ఊరే వారం. నేను మధ్యలో రానా సార్ షార్ట్ లో ఉండి ఇట్లా చూస్తుంటాడు, ఈయనకు అర్థమవుతుందా వాళ్ళు చెప్పేది, ఈయన కరెక్ట్ గా వాళ్ళకి చెప్తున్నాడా, ఏం షార్ట్ తీస్తున్నాము, షార్ట్ కరెక్ట్ వస్తుందా లేదా అని ఆయన బాధ. నాకు కూడా వీడియో అంది సార్, నో ఇట్ డిడ్ నాట్ సే దట్. ఎన్ని రోజులు పట్టింది సింక్ అయిపోవడానికి అందరూ? లేదు ఫాస్ట్ గానే సింక్ అయినా, ఎవ్రీడే ఒక మూమెంట్ ఉండేది, చిన్న మూమెంట్ ఉండేది. అలాగే ఇప్పుడు మనకి తెలిసిందే కదా, మనకు టైం బాండ్ ఉంటుంది, ఈ 3 రోజులు యాక్షన్ సీక్వెన్స్ అయ్యాలని. స్టీఫెన్ రీచర్డ్ ఏమో నా దగ్గర వచ్చి నో బ్రో ఐ కాంట్ డూ లైక్ దిస్ అంటాడు. తను వచ్చి ఇలా తుపాకీ టిష్యూ she has to come from there, the grenade and actually okay action laga jarigina, it will look very cute and funny at the same time. Very true. And వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా are you wearing those knee pads, are you okay, we are going to be touching you this way దాన్ని చెప్తారా, తనకి అరే టైం అయిపోతుంది ఏంటి ఇంత ఎక్స్ప్లెయిన్, మేడం యు కమ్ రన్నింగ్ లైక్ దట్ అంతే ఒక్క మాట, యు కమ్ రన్నింగ్ లైక్ దట్, దే విల్ కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ సో మచ్. So much you guys ran in the film. పరిగెడతారబ్బా సినిమాలో. అసలు నా బాధ ఎలా ఉండేదంటే టప్ప కాల్ చేస్తున్నాడు, ఏంది అసలు ఎమోషన్ వస్తుందా లేదా అని నేను ఆయన కంట్రోల్ చేసే ప్రయత్నం చేసేవాడిని. స్టీఫెన్ బ్రో యాక్చువల్లీ వీ వాంట్ దట్ ఎమోషన్, ఎస్
ఐఎమ్ ప్లేయింగ్ విత్ ఎమోషన్స్ ఓన్లీ ఎనీ డౌట్ I'm playing with emotions. You play with He must have been like, his don't play with emotions. my emotions. His emotions. ఏమన్నా అంటే ఇప్పుడు మనం రెస్పెక్ట్ చేయాలి కదా, మన సినిమా కోసం పని చేయడానికి అంత దూరం వచ్చాడు. సో హర్ట్ చేయకుండా నేను నాకు కావాల్సింది నేను తీసుకోవాలి. మెల్లగా వెళ్ళి అరటిపండు చేతిలో ఇచ్చి ఆయనకు బనానా ఇష్టం, బనానా వస్తుంది. సార్ నీది నాది ఒకే కథలో ఈ టైమింగ్ ఉంది సార్, మీకు టైమింగ్ ఉంది సార్, మీకు ఇంట్రెస్టింగ్ హ్యూమర్ ఒక అటువంటి ఇచ్చి బ్రో. No, and there's honesty in writing and the character. I think anything will sell. True. I And think it is Tillu is the most entertaining character in recent movies. That's right. That day Without also doubt. when he mentioned your name, I only remember you as Is it DJ Sidhu? Tillu. Who Sidhu? Anna? Tillu Anna. Oh, not that way, Sidhu. Maybe full name I would have known. Yeah. No, I understand. Your second name is a little different. No? Jonnalagadda. Yeah. So I remember your full name, but Sidhu అని చెప్తే నేను సిద్ధార్థ ఏంటి so తెలుగుదా? That's why immediately when he said DJ Tillu, I was like, okay. No, that's how people remember also. Hey Tillu ఇక్కడ ఒక ఫోటో దిగంటారు. Tillu ఇక్కడ రా అంటే. Tillu ఇట్రా అంటారు. నేను పలకడం మానేసా ఈ మధ్య. కానీ బాగా రాశారు మీరు. థ్యాంక్ యూ సార్. Thank you so much. సినిమా చూసాక నాకు చాలా తెలుసుకోవాలి, మాట్లాడాలని అనిపించింది. ఇప్పటితో నాకు ఐ థింక్ అంటే మీకు నచ్చినవి ఏదైనా చెప్పండి, అంటే ఎంటైర్ ఫిలింలో సార్. అంటే నాకు ఐ పర్సనలీ లైక్, అంటే నేను సినిమాలో ఏదో కామెడీ చేస్తుంటే కానీ నేను పర్సనల్గా ఏదైనా చూడాలనుకున్నప్పుడు థ్రిల్లర్ ఇస్ వాట్ ఐ ప్రిఫర్. వెరీ హై ఎమోషనల్ థ్రిల్లర్స్, దీస్ ఆర్ వాట్ ఐ ప్రిఫర్. ఐ థింక్ ఇట్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫిల్మ్ మ్యాన్. దిస్ ఫిల్మ్ సాలిడ్ ఫిల్మ్. దిస్ ఇస్ లైక్ చాలా కష్టం ఇలాంటి సినిమాలు తీయడం, చాలా చాలా వెళ్తుంది దాంట్లోకి, అండ్ లాడ్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ టైమ్, అండ్ ఐ థింక్ ఇట్స్ క్రేజీ. సో ఐ పర్సనలీ వాజ్ వెరీ ఓవర్వెల్మ్డ్ వెన్ ఐ వాచ్ దట్ ఫిల్మ్, దట్ ఎలా తీసారా బాబు ఈ సినిమా, అండ్ దెన్ రైట్ ఫ్రమ్ ది ఆస్పెక్ట్ రేషియో అండ్ ఎవ్రీథింగ్ చూసి నాకు ఐ రియలీ ఎంజాయ్డ్ దో. నాకు అన్నీ నచ్చాయి సార్. నాకు యాక్షన్ సీక్వెన్సెస్ చాలా నచ్చింది. ఇందాక చెప్పాను కదా, వాళ్ళిద్దరిది ఆ గన్స్, ఆ ఏరియా చాలా నచ్చింది నాకు. రానా ఇంట్రొడక్షన్ నాకు చాలా నచ్చింది. లైట్ బంద్ చేసి నువ్వు అనుకున్నాను నేను ఫస్ట్. నేను కూడా అదే ఐ థాట్ అదే ఆ లైట్ బంద్ చేసింది. ఐ థాట్ ఇట్ వాజ్ యూ, ద వే యూ ఎంటర్డ్ ఇన్ ద షాడోస్ అండ్ ఆల్ ఆఫ్ దట్. మీకు ఒక విషయం చెప్పాలి ఈ సందర్భంగా. నేను స్క్రిప్ట్లో సురేష్ సార్కి చెప్పేటప్పుడు హాస్పిటల్ సీన్ ఉంది కదా, హాస్పిటల్ సీన్, పోలీసులు రావడము, యాక్షన్ సీక్వెన్స్, వీళ్ళిద్దరి మధ్యలో ఫస్ట్ టైం ఒక ఇంటిమేసీ, అదంతా ఉంది కదా, అదంతా స్క్రిప్ట్లో ఉంది. మీరు కూడా చదివారు కదా. సురేష్ సార్కి చెప్పాను, కానీ ఎందుకో నాకు షూటింగ్ చేసే టైంలో ఒక డౌట్ వచ్చింది నాకు. అమ్మాయి గీల్చుకున్నాడు ఎక్కువైతుందా, అసలు ఎమోషన్ ఏమైనా తగ్గుతుందా అని ఒక డౌట్, ఒక భయం వచ్చింది. వచ్చి ఆ షూటింగ్ రేపు అనగా నేను ప్రొడ్యూసర్స్కి ఫోన్ చేసి సార్ ఇది ఆపుదామండి, ఈ పోలీసులు రావటము ఇదంతా ఆపేద్దాము, ఇది చేయొద్దు, కేవలము మదర్ దగ్గరికి ఈమె తీసుకొచ్చింది రవణని, ఆ పోయం చదివారు, మదరు ప్రపోజ్ చేసింది, ఇతను రిజెక్ట్ చేశాడు, ఆమె ఎమోషన్ మీదనే మళ్ళీ నెక్స్ట్ ఎమోషన్కి కనెక్ట్ చేద్దామండి అని చెప్తే అవును కదా, కరెక్టే కదా, మనకు పైసలు మిగిలిన ఇప్పుడు అంటే పైసలు లాస్ అయ్యేది కదా మనం తీస్తే అని వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు, నేను ఫీల్ అయ్యాను. తీసేసాం. అంటే వీళ్ళతో డిస్కస్ చేయడానికి మాకు అవకాశం లేదు. సార్ వాళ్ళు వచ్చి యూఎస్లో ఉన్నారు అప్పుడు, రానా సార్ సురేష్ సార్. అప్పటికి సంయుక్తతో నేను మాట్లాడాను, కానీ వాళ్ళు కమ్యూనికేట్ అవ్వలేదు. అసలు షూటింగ్ చేసేసాం. చేసిన తర్వాత సురేష్ సార్ దృష్టికి వచ్చింది, సార్ ఇలా చేసామని. లేదు అది కావాల్సింది, అది మళ్ళీ చేయండి అని మళ్ళీ చేయించాడు ఆయన. ఆ విషయంలో స్క్రిప్ట్లో ఏదైతే ఉందో అది కంపల్సరీ కావాలని. He doesn't care. You shoot the entire film again, he'll say. He'll be like, if he thinks it's not right, he doesn't care about money. He'll be like, మళ్ళీ తీయండి, మొత్తం తీయండి. సో ఆ స్క్రిప్ట్లో సార్ అనుకునేవాళ్ళు ఒరిజినల్ ఏం రాసామో అది అంతా మళ్ళీ తీశారు. అది చాలా మంది ఇప్పుడు మీరు కూడా ప్రేజ్ చేస్తున్నారు కదా సార్. అది సురేష్ సార్ అలర్ట్ చేసి మళ్ళీ తీయించడం వల్లే అది క్రేజీగా ఉంటుంది సార్. కొన్ని సీక్వెన్స్లు అయితే చాలా మ్యాడ్గా ఉంటాయి సినిమాలు, ఎలా తీసారనిపిస్తుంది. అంటే ఇంత కష్టపడడం కంటే మళ్ళీ కామెడీ సినిమా రాసుకోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. వామ్మో, ఇప్పుడు అది కూడా కష్టమే కదండి. అదొక రకమైన కష్టం సార్, అది ఇంట్లో కూర్చుని పడే కష్టం, ఇది అడవిలో గడిపడే కష్టం. బట్ ఆసమ్, వెరీ నైస్ క్యాచింగ్ అప్ విత్ ఆల్ ఆఫ్ యూ. Thank you so much for doing this. Thank you.